బెస్తవారిపేట మేజర్ పంచాయతీలో ప్రభుత్వ రేషన్ పంపిణీ విధానం ప్రతి నెల ఇబ్బందిగా మారుతోంది. కొన్నిసార్లు సర్వర్ సమస్యలని, మరికొన్నిసార్లు వేలిముద్రల సమస్యలని ప్రజలు రేషన్ షాపుల చుట్టూ వారి కూలి పనులు మానుకుని తిరుగుతున్నా మన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాకుండా ప్రజలు అందరూ ఒకేసారి రావడంతో గుంపులు గుంపులుగా చేరడంతో రేషన్ తీసుకోవడంలో కూడా ఆలస్యం జరుగుతోంది. రోజు గొడవలు జరుగుతున్నాయి. అంత మాత్రమే కాకుండా రేషన్ షాపులు అన్ని రథం బజార్ వద్ద ఉండడం వలన జంక్షన్, అంబేద్కర్ కాలనీ, రాణిపేట, టీచర్స్ కాలనీ ప్రాంత ప్రజలు మరియు వృద్ధులు అంత దూరం నుంచి రేషన్ తెచ్చుకోలేకపోతున్నారు. ప్రభుత్వ రేషన్ వాహనాల గురించి గతంలో మండల తహసీల్దార్ని అడిగితే వాహనాలు సాంకేతిక లోపం వల్ల రావడం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారన్నారు. 8 నెలలుగా రేషన్ పంపిణీలో బెస్తవారిపేట ప్రజలు కష్టాలు పడుతున్నా పలుమార్లు అధికారులకు విన్నవించుకున్న ప్రయోజనం శూన్యమని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని బెస్తవారిపేట ప్రజలు కోరుతున్నారు. ఇది అయిపోయినాక వాళ్ళు ఇస్తారంట. అందరూ ఒకేసారి ఇస్తే అయిపోద్ది కదా ఫాస్ట్ గా. ఏంటి ఫోటోలు తీసుకున్నావు? ఏం కాలేదా స్వామి? ఏంటి ఫోటోలు? ఏం కాలేరా మామూలుగా అన్నా ఇది చెప్పు. మామూలు వెళ్ళరా ఏ అన్నా ఫోటోలు తీసుకుంటే అంతే ఎమ్మెల్యే కంప్లీట్ ఇస్తే ఇల్లు పంపిస్తారు. నరేందర్ నిలబడి చెప్తావు, అదే వీడియో పెడతా చెప్తా. ఇంకా బాగా ఇద్దా ఓకేనా? నేను తెలుసు, అన్నకు తెలుసు, నీకు తెలుసు, నేను కూడా. నీ బండి ఏమైందిరా? నీ బండి ఏమైంది? బండి ఏమైంది? రవి అగదింగ్ హైదరాబాద్ లో పని చేస్తుండే. ఎందుకు? ఏం నచ్చలే, బండి పని చేయట్లే, ఇంజన్ ప్రాబ్లం వచ్చింది, ఎవరు పలకలే. ఆ ఇంజన్ ప్రాబ్లం చెప్పించేటోళ్ళు ఎవరు పలకలే, చేపిలేకపోయినాం. ఆయన పోయి ఆయన కారు తీసుకొని పోయి హైదరాబాద్లో జాబ్ చేస్తాం.